హాయ్ అండి అందరికీ. ఈరోజైతే జున్ను చేస్తున్నానండి. మా ఫ్రెండ్ ఒకరు జున్ను పాలు ఇచ్చారు. చూడండి, ఫస్ట్ అయితే పాలని ఇలా ఒక స్టీల్ దాంట్లో వేసి 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఇలా చేస్తున్నానండి. ఇలా వచ్చేసింది 5 మినిట్స్ తర్వాత. చూడండి, నాకైతే జున్ను చాలా ఇష్టం అండి. కానీ చాలా మటుకు అందరూ ఇది అయితే వాతమని తినద్దని చెప్తారు. ఏం పర్లేదండి, అప్పుడప్పుడు అన్నీ టేస్ట్ చేయాలి కదా. మీకు చాలామందికి కూడా ఇష్టమనే అనుకుంటున్నాను జున్ను. ఇష్టమైన వాళ్ళు కామెంట్ చేయండి. తర్వాత ఇందులోకి కొంచెం 1 లీటర్ పాలండి. నేను మొత్తం ఒక పావు, కొంచెం అయితే ఒక పావు లీటర్ అలాగా, అంటే ఒక 1/4 కేజీ అనుకోండి. బెల్లము, ఒక 2-3 స్పూన్స్ షుగర్ యాడ్ చేశాను. చూడండి, కలర్ చేంజ్ అవుతుంది కదా. కాసేపు ఆగిన తర్వాత ఇంకా చాలా బాగుంటుంది. చూడండి, ప్యూర్ బఫెలో మిల్క్ అయితే బాగా తినొచ్చండి. ఇది అయితే ప్యూర్ బఫెలో మిల్క్. ఇప్పుడే నేను స్కూల్ నుంచి వచ్చే ముందే అండి వాళ్ళు తీసి ఇచ్చారు. ఇంటికి వస్తూనే చకా చేసేస్తున్నా. కొంచెం పించ్ ఆఫ్ అండి, లైట్గా మిరియాల పొడి అండి. అంతే, ఇంకా చాలండి. ఇంకా 5 మినిట్స్ ఇలా పెట్టేసి ఒక 3-4 మినిట్స్ లో ఫ్లేమ్ పైన ఇలాగే పెట్టేయాలండి. చూడండి, ఎంత బాగా వచ్చేసింది కదా. ఏం యాడ్ చేయలేదండి, జస్ట్ వాళ్ళు ఇచ్చిన మిల్క్ని అలాగే తీసుకొచ్చి ఈ ప్యాన్లో వేసేసి, అదే ఈ తపేలా వేసేసి ఇలా హీట్ చేయడమే. నేనైతే ఆగలేకున్నాను, టేస్ట్ చేసేస్తున్నాను. పర్ఫెక్ట్గా సరిపోయిందండి. అది మనం యాడ్ చేసిన జాగరీ అండ్ షుగర్. చూడండి, 1 లీటర్లోకి ఏం వాటర్ మిగలలేదండి, కొన్ని అంతే, ఇలా కొన్ని మిగిలాయండి వాటర్. ఒక లో ఫ్లేమ్ మీద పెట్టేస్తే అది కూడా కొంచెం సేపటికి గట్టిగా అవుతుంది. తర్వాత ఆఫ్ చేయడమే. ఒక 1/2 అవర్ తర్వాత కూల్ అయిన తర్వాత ఇది గట్టిగా అవుతుందండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. యాక్చువల్లీ జున్ను ఎలా చేయాలన్నది కూడా నేను యూట్యూబ్లోనే చూశానండి. థ్యాంక్ యూ. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్.